ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పరామర్శంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని దుఃఖకారకుడు మరియు ఆయుష్కారకుడు కూడా. శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలు దూరం చేసుకోవటానికి ఆంజనేయ స్వామిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ పంచమి, సాయంత్రం 4:15 వరకు. నక్షత్రం మృగశిర, తెల్లవారుజామున 4:50 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈరోజు ప్రత్యేకత మేష సంక్రమణం రాత్రి 11:17 అలాగే అశ్వని కార్తె ప్రారంభం. ఈరోజు మేష సంక్రమణం. రవి యొక్క సంచారం మీనక్షేత్రం నుంచి మేషక్షేత్రంలోకి ఉచ్చస్థితిలోకి రాత్రి 11:15 ఇది ముఖ్యంగా కుంభరాశి వారికి, మిథున రాశి వారికి, వృశ్చిక రాశి వారికి బాగా లాభిస్తుంది, అభివృద్ధిని కలిగిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శనుల సంచారం కుంభక్షేత్రంలో, రవి రాహు శుక్ర బుధుల సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ సమర్థతతో నియంత్రించగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ పూర్తి చేయగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులకి మాత్రం లభిస్తాయి. సందర్భోచిత నిర్ణయాలు వ్యాపారంగా వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగించేటువంటి పరిస్థితులు న్యాయపాత వృత్తి వారికి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని వ్యయాన్ని నియంత్రించి ఆర్థిక వృద్ధిని పెంపొందింప చేసుకోవటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ రోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈ రోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోగలుగుతారు. చాకచక్యం పెరుగుతుంది. సమర్థతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. లాభదాయకంగా మరల్చుకోగలుగుతారు. మహిళలకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా లాభిస్తాయి. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అభివృద్ధి ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి నూతన విధి విధానాలు వృత్తిపరంగా కలిసి వస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. మంచి నిర్ణయాల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విజయవంతమవుతాయి. కార్యక్రమ నిర్వహణపై ఏకాగ్రత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా కూడా బలాన్ని కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది, సూక్ష్మత పెరుగుతుంది. విద్యా అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. అభివృద్ధి వేగవంతమవుతుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. నిర్ణయాలు మంచివే అయినప్పటికీ కూడా విమర్శలకి గురైనటువంటి సంఘటనలు వేధిస్తాయి. కాలయాపన కొనసాగుతుంది. ఆర్థిక ప్రతికూలత, ఆరోగ్య ప్రతికూలత కూడా కొనసాగుతాయి. సంయమనంతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు కలిసి వస్తాయి. దూకుడు స్వభావం పనికిరాదు. దూకుడు నిర్ణయాలు కూడా వికటిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. ఆర్థిక విషయాల్లో అంచనాలు మహిళలకు దూరం అవుతాయి. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయలేకపోతారు. గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అన్ని రంగాల వారు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ప్రమాదాలని దూరం చేసుకుని, అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ప్రమాదాన్ని దూరం చేస్తుంది. ఆకస్మిక విపత్కర పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు ఆర్థిక పరంగా దగ్గరవుతాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో విరోధాలు తలెత్తుతాయి. రాజకీయ రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి విభేదాలు తలెత్తుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఉపాధ్యాయ వృత్తి వారికి క్షేమదాయకమైనటువంటి నిర్ణయాల ద్వారా వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాల్ని దూరం చేస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలు ఇప్పుడు పరిష్కరింపబడతాయి. ఆర్థిక విషయాల్లో ఆకస్మిక అనుకూలత ఆనందానికి దారితీస్తుంది. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు మహిళలకు చేకూరుతాయి. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు గృహంలో ఆనందానికి దారితీస్తాయి. క్రమశిక్షణ విద్యార్థులకి పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం విద్యాపరంగా బలాన్ని కలిగిస్తుంది. వ్యాపార వృద్ధి వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. తద్వారా ఆర్థిక లబ్ధిని పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఉత్తమ విజయాలు పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత పెరుగుతుంది. స్థిరాస్తి విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక సంఘర్షణలు కూడా కొనసాగుతాయి. నిర్ణయాలు కొన్ని విషయాల్లో తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తారసపడినప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెనంటి ఉంటాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు వేగవంతంగా పూర్తి చేసి విజయాలు కూడా సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రతిభ గుర్తింపబడుతుంది. పోటీతత్వంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. క్రమశిక్షణ తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. శత్రుభీతి పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. రాజకీయ రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. మానసిక క్లేశాలు మహిళలకు ఉంటాయి. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు
వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి అర్ధాశ్రమ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఎదుర్కోవటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ రోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈ రోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈ రోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ, ఆర్థికంగా కొనసాగించగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆర్థిక చిక్కులు, సమస్యలు ఏర్పడినప్పటికీ సమర్థతతో పరిష్కరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్యం పదిలం. మంచి అవకాశాలు మహిళలకు సంతోషాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల అనుకూలం. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అభివృద్ధి వ్యాపార రంగం వారికి స్థిరంగా కొనసాగుతుంది. మంచి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి నూతన విధి విధానాలు వృత్తిపరంగా లాభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి కొనసాగుతుంది. మందత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై చురుకుతనం కొనసాగించలేకపోతారు. విముఖత ఉంటుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా తగ్గుతాయి. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా తగ్గుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు మాత్రం సాధించగలుగుతారు. చిరు సమస్యలు ఉద్యోగస్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా తగ్గుతాయి. వ్యాపార విస్తరణ వంటి పనికిరావు. ఆందోళనతో కూడినటువంటి విజయాలు న్యాయవాద వృత్తి వారిని వరిస్తాయి. మంచి అవకాశాలు విద్యార్థులకి గట్టి కృషితో మాత్రమే లభిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవటానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రశాంతత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వేగవంతంగా కొనసాగించలేకపోతారు. సమర్థత తగ్గుతుంది. సందేహాలు ప్రబలమవుతాయి. మంచి కార్యక్రమాలు చేపట్టలేకపోతారు. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. ఆందోళన ఉంటుంది. క్రమశిక్షణ తగ్గుతుంది. మంచి అవకాశాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. విమర్శలకి గురేటువంటి సంఘటనలు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా సమస్యలుగా మారుతుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగా సత్ఫలితాన్ని ఇస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటి ఉపకరిస్తాయి. ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అయినప్పటికీ ఆదాయాన్ని కూడా సమాంతరంగా పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మంచి నిర్ణయాల ద్వారా కార్యక్రమ నిర్వహణలు గుర్తింపు పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. మంచి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ లాభిస్తుంది. విద్యార్థులు శుభవార్తలు వింటారు. వ్యాపార రంగం వారికి వ్యాపార విస్తరణ వంటివి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు.
ద్వాదశ రాశుల వారికి విఘ్నాలు దూరం కావాలని, అవరోధాలను ఎదుర్కొని విజయాలు సాధించాలని, జాప్యాలు వంటివి కనుమరుగవ్వాలని, ప్రశాంతతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఉత్తమ విజయాలు సాధించాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.